చరిత్ర అంటే ఒక్కోసారి మనకు తెలిసిన దానికంటే ఎక్కువ లోతుగా ఉంటుంది. ఈరోజు నేను చెప్పబోయేది రాజుల కథ కాదు, యుద్ధాల కథ కాదు. ఇది ప్రపంచాన్ని ప్రభావితం చేసిన సౌత్ ఇండియా కథ. దక్షిణ భారతదేశం ప్రపంచంతో ఎలాంటి సంబంధాలు కలిగి ఉందో ఇప్పుడు చూద్దాం. రోమ్ సామ్రాజ్యం కాలంలోనే దక్షిణ భారతదేశం ప్రపంచ వాణిజ్యంలో ఉంది. తమిళనాడు నుంచి మసాలాలు, పత్తి, ముత్యాలు యూరప్ వరకు వెళ్ళేవి. రోమన్ నాణాలు ఇవాళ కూడా దక్షిణ భారత్లో లభిస్తున్నాయి. అంటే మనం ఎప్పుడు ఎదిగామనేది తెలుసు. సౌత్ ఇండియా ప్రపంచాన్ని కలిసింది కొత్త కాలంలో కాదు, 2000 సంవత్సరాల క్రితమే. తమిళం ప్రపంచంలో ఇంకా జీవించి ఉన్న అత్యంత పురాతన భాషల్లో ఒకటి. సంఘం, సాహిత్యం, ప్రేమ, యుద్ధం, పాలన, సమాజం అన్నింటికీ డాక్యుమెంట్ చేసింది. తెలుగు, కన్నడ, మలయాళం కేవలం భాషలు కాదు, సంస్కృతికి నిలవెత్తు ఆధారాలు. బృహదీశ్వర ఆలయం 1000 సంవత్సరాల క్రితం నిర్మించబడిన అతి పురాతనమైన ఆలయం. సిమెంటు లేకుండా, ఇనుప సపోర్టు లేకుండా ఇవాళ కూడా ఇంకా నిలబడి ఉంది. విజయనగర సామ్రాజ్యం ఆ కాలంలో ప్రపంచంలోని అత్యంత ధనవంతమైన నగరాలలో ఒకటి. ఇది భక్తి కాదు, ఇది ఇంజనీరింగ్ మిరాకిల్. చోళుల నౌకాదళం సౌత్ ఈస్ట్ ఆసియా వరకు వెళ్ళింది. ఇండోనేషియా, కంబోడియా, థాయిలాండ్ ఈ ప్రాంతాల్లో భారత సంస్కృతి కనిపిస్తే అది యుద్ధం వల్ల కాదు, వాణిజ్యం మరియు జ్ఞానం వల్ల. దక్షిణ భారతం హిస్టరీ అంటే ప్రాంతీయ కథ కాదు, అది భారతదేశానికి గర్వకారణం, ప్రపంచానికి వారసత్వం. ఈ చరిత్రను తెలుసుకోవడం కాదు, గుర్తుంచుకోవడం మన బాధ్యత.